హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ సెషన్ అండి. అదే మనకి రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ ఆర్ఆర్బీ గ్రూప్ డి. ఆర్ఆర్బీ గ్రూప్ డిలో అప్రాక్సిమేట్లీ 32,000 పోస్టులు ఉన్నాయండి. దానికి సంబంధించిన మ్యాథమెటిక్స్ స్ట్రాటజిక్ వీడియో అండి. మనం మ్యాథమెటిక్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సిలబస్ని కవర్ చేయాలి, మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఈ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి మనం చేయాల్సిన పనులు ఏంటివి, ఎలా ప్రిపేర్ అయితే మనం ఈ సిలబస్ అంతా త్వరగా కంప్లీట్ చేయగలుగుతాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి. 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 25 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25 తీసుకోవాలంటే డెఫినెట్గా ఈ స్ట్రాటజీ యూజ్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. నెక్స్ట్ చూడండి, మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎలా ఉంటుంది అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూడండి. ఓకే, మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఓకేనా? దీన్నే సిబిటి ఎగ్జామ్ అంటారు. ఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి తీసుకుంటారండి. ఫస్ట్ ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళని వెంటనే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తీసుకుంటారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా క్లియర్ అయ్యాక మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ అండి. ఈ 2 ప్రాసెస్ తర్వాత మనకి జాయినింగ్స్ ఉంటాయి, పోస్టింగ్స్ ఉంటాయి. ఓకేనా? సో మనకి మేజర్గా ఫస్ట్ స్టెప్పే చాలా ఇంపార్టెంట్, సిబిటి. ఈ సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సిబిటి ఎగ్జామ్ క్లియర్ చేశామంటే వాళ్ళు డెఫినెట్గా ఒక కట్ ఆఫ్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారండి. మనం మినిమం కట్ ఆఫ్ కాదు, డెఫినెట్గా కట్ ఆఫ్ అనేది హై ఉండే ఛాన్సెస్ ఉంది. ప్రతి ఒక్కరు ఆర్ఆర్బీ గ్రూప్ డికి చాలా పోటీ పడుతున్నారు కాబట్టి కట్ ఆఫ్ హై ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా మంచి స్కోర్ చేయడానికే ట్రై చేయండి. ఓకేనా? చూడండి నెక్స్ట్. చూడండి, ఇప్పుడు మనం సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూడండి. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయండి. మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ అండి. చూడండి, టోటల్గా జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్. టోటల్గా మనకు వచ్చేసి 100 క్వశ్చన్స్ అండి. ఈ 100 క్వశ్చన్స్ టైం ఎంత ఉంటుందండి? 90 మినిట్స్ ఉంటుంది. ఈ 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనకి 90 మినిట్స్ ఉంటుంది. అంటే చూసుకోండి, మనకి ఒక క్వశ్చన్కి 1 మినిట్ ఉండట్లేదు. సో మీరు ఏం చేయాలి? డెఫినెట్గా షార్ట్ కట్స్ యూజ్ చేయాలి, షార్ట్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి, లాజిక్స్ అప్లై చేయాలి. అలా చేస్తూనే మనం ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలండి. జనరల్ మెథడ్స్లో, జనరల్ ప్రాసెస్లో చేస్తామంటే మనకి చూడండి, డెఫినెట్గా 100 క్వశ్చన్స్ 90 మినిట్స్లో సాల్వ్ చేయలేము. సో దానికి కావాల్సింది ఏంటంటే మనకి బెస్ట్ స్ట్రాటజీ అండ్ ప్రిపరేషన్ ప్లాన్స్ అండి. ఓకేనా? చూడండి, ఈ 90 మినిట్స్లో ఈ అన్ని క్వశ్చన్స్ క్లియర్ చేయాలంటే మనకి డెఫినెట్గా ఒక సెక్షన్లో టైం తగ్గించుకోవాలి, ఒక సెక్షన్లో టైం అడ్జస్ట్ చేసుకోవాలండి. సో మన మ్యాథమెటిక్స్లో ఉన్న 25 క్వశ్చన్స్ కూడా 25 మినిట్స్ లోపే సాల్వ్ చేయాలి. ఓకేనా? ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? ఈ 25 అవుట్ ఆఫ్ 25 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే, ఎగ్జామ్ రాస్తున్నామంటే మనం డెఫినెట్గా నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. రైల్వేలో నెగిటివ్ మార్క్స్ ఎంత అంటే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఫర్ ఎవరీ ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 1/3 మార్క్ మీది నెగిటివ్ అయిపోతుందండి. ఓకేనా? క్లియరా? సో ఎగ్జామ్ రాస్తున్నామంటే అక్యురేట్ ఉండాలి. మనం అక్యురేట్గా ఉంటేనే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అలా అక్యురేట్గా ఉండాలంటే బెస్ట్గా ప్రిపేర్ అవ్వాలి, బెస్ట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, బెస్ట్ కోర్సెస్ పర్చేజ్ చేసుకొని మనం బెస్ట్ గైడెన్స్ తోని ఫాలో అయితేనే మనం అక్యురేట్ ఆన్సర్ చేస్తామండి. క్లియరా? చూడండి నెక్స్ట్, మనం ఈ ఆప్టిట్యూడ్ అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే, చూడండి, వాళ్ళు ఇచ్చిన సిలబస్ అండి. గ్రూప్ డి నోటిఫికేషన్లో వచ్చిన సిలబస్ మ్యాథమెటిక్స్ నుంచి మ్యాథమెటిక్స్ నెంబర్ సిస్టమ్ అండి, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్, ఏజెస్, క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అండి. క్లియరా? ఇవి చూడండి, మీకు సిలబస్ చాలా హెవీ ఉందండి. కంప్లీట్ అర్థమెటిక్తో పాటు మనకి ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. చూడండి, ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ చూడండి, ఆల్జీబ్రా ప్యూర్ మ్యాథ్స్ టాపిక్, జామెట్రీ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్. క్లియరా? మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి. క్లియరా? స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి. క్లియర్ కదా? మెన్సురేషన్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి. సో మనకి డెఫినెట్గా
ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్ అండి. ఇచ్చే 25 క్వెషన్స్ ఎక్కడ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో, మనం ప్రతి టాపిక్‌లో తరోగా ఉండాలి. ఓకేనా? మేజర్‌గా మనకు బోర్డ్ మాస్ రూల్ అండ్ సింప్లిఫికేషన్‌లో నుంచి ఒక క్వెషన్ వస్తుంది. నంబర్ సిస్టమ్ నుంచి డెఫినిట్‌గా ఒక క్వెషన్ వస్తది. డెసిమల్స్ ఫ్రాక్షన్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఏజెస్ నుంచి, ఈ స్క్వేర్ రూట్స్ నుంచి మనం ఆల్రెడీ 2 సెషన్స్ చేశామండి. 2 సెషన్స్ ప్రీవియస్ ఇయర్ సెషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎలా వచ్చినాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మన అంజూస్ అకాడమీలో ఆల్రెడీ వీడియో చేస్తున్నాం. ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. క్వెషన్స్ ఎలా వస్తున్నాయో తెలుస్తుంది, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా తెలుస్తుంది. దిస్ ఈస్ ద సిలబస్ మెన్షన్ ఇన్ ద ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్. ఓకేనా? చూడండి నెక్స్ట్. ఈ సిలబస్ని మనం డివైడ్ చేసుకోండి యాప్టిట్యూడ్గా. నెంబర్ సిస్టమ్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నెంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. చూడండి నెంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. నెక్స్ట్ 3 సింప్లిఫికేషన్స్. స్క్వేర్ రూట్స్, fractions and decimals and fractions, క్లియరా? ఇలా ఒక సెట్ అండి, ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతూనే మీరు ఏం చేయాలి? పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ అండ్ సిఐ, డిస్కౌంట్స్. క్లియరా? ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత డిస్కౌంట్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, ఎస్ఐ అండ్ సిఐ అండి. ఓకేనా? నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, పైప్స్, చైన్ రూల్, ఇలా ఒక సెట్ అండి. నెక్స్ట్ చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, నెక్స్ట్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అండ్ గేమ్స్. క్లియరా? ఇలా ఒక సెట్ అండి, ఇలా ఒక సెట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్, యావరేజెస్. ఇలా ఒక సెట్ అండి. ఇలా యాప్టిట్యూడ్ సెషన్ని కంప్లీట్గా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత మనకి బేసిక్గా నెంబర్ సిస్టమ్ని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెంబర్ సిస్టమ్, ఈ నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ సిస్టమ్ కంప్లీట్ తరో అయ్యాక మీరు ఏం చేయాలి? హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, రేషియో అండ్ ప్రపోర్షన్. నెక్స్ట్ ఈ 2 అయిపోయిన తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్ అండ్ యావరేజెస్, ఇవి కంప్లీట్ చేసుకోవాలండి. చూడండి, రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది వస్తేనే రిమైనింగ్ ఆల్ టాపిక్స్లో మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. ప్రతి ఒక్కటి రేషియో బేస్డ్గా చేస్తాం, మనం యూనిట్స్ బేస్డ్లో చేస్తాం, పార్ట్స్ బేస్లో చేస్తాం. సో అందుకని రేషియో ప్రపోర్షన్ ఉండాలండి. నెంబర్ సిస్టమ్ ఎందుకు చెప్తున్నానంటే మనకి బేసిక్ నెంబర్స్ అన్నీ ఐడియా ఉండాలి. ఆడ్ నెంబర్ అంటే ఏంది, ఈవెన్ నెంబర్ అంటే ఏంది, ప్రైమ్ నెంబర్ అంటే ఏంది, కో ప్రైమ్ అంటే ఏంది, ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంది, ఇలా అన్ని నెంబర్స్ గురించి ఐడియా ఉండాలి. వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? ఫ్యాక్టర్స్ అంటే ఏంది, మల్టిపుల్ అంటే ఏంది, క్లియర్గా మొత్తం ఉన్న తర్వాతనే మనం యాప్టిట్యూడ్లోకి రావాలి. సో డెఫినెట్గా మన సింప్లిఫికేషన్ అనేది బోర్డ్ మాస్ రూల్ యూజ్ చేస్తాం. బోర్డ్ మాస్. ఓకేనా? దీని నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుందండి. బోర్డ్ మాస్, స్క్వేర్ రూట్, డెసిమల్స్ అనేది బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఆ బేసిక్ నాలెడ్జ్ మించే క్వశ్చన్లు వస్తాయండి. సో ఏ చాప్టర్ని, ఏ క్వశ్చన్ని కూడా మీరు వదలడానికి లేదు.
చూడండి ఏ చాప్టర్ ప్రిపేర్ అయినా కూడా ఇందులో రేషియో ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్ అండ్ యావరేజెస్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి పర్సంటేజెస్ అండి. పర్సంటేజ్ రాకుండా మీరు యాప్టిట్యూడ్ క్లియర్ చేయడం అనేది చాలా టఫ్. పర్సంటేజ్ అయిపోయాక నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్, ఇది ఒక సెట్ అండి. కంప్లీట్ పర్సంటేజెస్ మీద ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి టైమ్ అండ్ వర్క్, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అండ్ చైన్ రూల్. ఈ మూడు టాపిక్స్ కూడా ఒకటే టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, ఒకటే టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్, లాజిక్స్ యూజ్ చేస్తాం కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా టైమ్ అండ్ వర్క్ చేశారంటే నెక్స్ట్ అంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ కంప్లీట్ చేయండి. పైప్స్ అండ్ సిస్టమ్స్ అండ్ చైన్ రూల్ ఇలా కంప్లీట్ చేసుకుంటే మీకు మీ ప్రిపరేషన్లో గందరగోళం ఉండదు, మీ ప్రిపరేషన్ చాలా స్మూత్ అండ్ ఈజీగా ఉంటుంది. ఓకేనా. మీరు టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ అంటే సింప్లిఫికేషన్ అనడం అలాంటి తప్పులు చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా కూడా సేమ్ ఉండాలండి. ఇక్కడ చూసుకోండి టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ చేసామంటే మనం ట్రైన్స్ కూడా సేమ్ ఫార్ములాస్ అండ్ సేమ్ కాన్సెప్ట్, సేమ్ థీరమ్స్ ఉంటాయండి మొత్తం. ఓకేనా. నెక్స్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఈ మూడిట్లో సేమ్ ఫార్ములాస్, రేసెస్ అండ్ గేమ్స్. ఓకేనా. ఇలా ఫాలో అవ్వాలి. మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ చేస్తాం, పర్సంటేజ్ చేస్తాం, నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ చేస్తామని ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క దగ్గర ప్రాక్టీస్ చేస్తారనుకోండి, మీకు ఏ చాప్టర్ మీద కమాండ్ ఉండదు. అదే మీరు ఇలా ఒక స్టెప్ ఒక ఆర్డర్లో ప్రాక్టీస్ చేశారు, పర్సంటేజ్ చేస్తారంటే కంప్లీట్ పర్సంటేజ్ మీద నాలెడ్జ్ వస్తుంది. అదే పర్సంటేజ్ వాల్యూస్ యూజ్ చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్లో చేస్తాం. అదే ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ యూజ్ చేసి డిస్కౌంట్లో చేస్తాం. అదే పర్సంటేజ్ కాన్సెప్ట్ యూజ్ చేసి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చేస్తాం. అర్థమవుతుందా? అలా మీరు ఒక స్ట్రాటజీతోని ఒక థీమాటిక్గా ఫాలో అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఇది ఒక కాన్సెప్ట్ అంటే ఇది ఒక ఫార్ములాతోనే టైమ్ అండ్ డిస్టెన్స్ చేస్తాం, ట్రైన్స్ చేస్తాం, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అండ్ గేమ్స్. ఓకేనా. అలా ఇదేం చేస్తామంటే ఎఫిషియన్సీ మెథడ్లో టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, చైన్ రూల్. ఇలా ఈ రేషియో ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్, యావరేజ్ ఇవన్నీ కూడా రేషియోస్లో చేస్తాం. రేషియో వస్తేనే ఇవన్నీ చేయడానికి వస్తుంది. అర్థమవుతుందా? సో మీరు ఎలా ఉండాలంటే మీ ప్రిపరేషన్ ఖచ్చితమైన స్ట్రాటజీ ఉండాలి. ఏ చాప్టర్ చేస్తున్నాం దాని తర్వాత ఏం చేయాలనేది మనకు ఒక ఐడియా ముందే వచ్చి ఉండాలి. క్లియరా? ఓకేనా. నెక్స్ట్ చూడండి మనం ఇవన్నీ ప్రిపేర్ అయినాం. నెక్స్ట్ ఏముంటుందండి? మెన్సురేషన్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఓకేనా. ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ కింద కన్సిడర్ అవుతాయండి. మెన్సురేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అండ్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. చూడండి ఈ చాప్టర్స్ మనం అనుకుంటాం అందరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చేయలేము అనుకుంటాం, కానీ గ్రూప్ డీలో అలా ఉండదండి. డెఫినెట్గా మనకి ఈజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, బేసిక్ ఫార్ములా మీద వస్తాయి కాబట్టి డెఫినెట్గా ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయండి. బేసిక్ మెన్సురేషన్లో రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, వాటి ప్రాపర్టీస్, వాటి ఏరియా ఫార్ములాస్, అవన్నీ మీరు పెరిమీటర్ ఫార్ములాస్, ఇలా బేసిక్ నాలెడ్జ్తో ఉన్నా కూడా మన గ్రూప్ డీలో ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేయొచ్చు. అలానే ఆల్జీబ్రా చూసి సింప్లిఫికేషన్లో కూడా యూజ్ అవుతుందండి. ఆల్జీబ్రాని సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ కూడా యూజ్ చేస్తాం. సింప్లిఫికేషన్లో కూడా ఈ ఆల్జీబ్రా కాన్సెప్ట్ పెట్టి సాల్వ్ చేస్తాం. ఓకేనా. జామెట్రీలో కూడా మనం ప్రీవియస్ సెషన్లో చేసాం, డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. రైట్ యాంగిల్, ట్రయాంగిల్ మీద క్వశ్చన్స్ వచ్చాయి 2 సెషన్స్లో, 2 షిఫ్ట్లో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చాయి. సో మనం ఏ చాప్టర్ని కూడా వదిలేయడానికి లేదు. మనకి 25 అవుట్ ఆఫ్ 25 రావాలి. మనకి జాబ్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో జాబ్ రావాలి అంటే మాత్రం ఏ చాప్టర్ని కూడా చాయిస్ తీసుకోవడానికి లేదు. ఓకేనా. అలానే ట్రిగ్నోమెట్రీ చాలా హార్డ్ ఉంటుంది అనుకుంటాం, కానీ ట్రిగ్నోమెట్రీ అంత ఈజీ చాప్టర్ ఏది ఉండదండి. ఓకేనా. బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నా కూడా మీరు గ్రూప్ డీలో వచ్చే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఫండమెంటల్స్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నా కూడా మీరు గ్రూప్ డీలో వచ్చే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, మీన్, మీడియన్, మోడ్, ఈ మూడింటి మీదనే బేసిక్ డెఫినేషన్ ఆఫ్ మీన్, డెఫినేషన్ ఆఫ్ మోడ్, డెఫినేషన్ ఆఫ్ మీడియన్, వీటి మీదనే క్వశ్చన్స్ వస్తాయి. సో వీటిని కూడా ఏ చాప్టర్ని కూడా స్కిప్ చేయొద్దు. బికాస్ ఈ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. జాబ్ ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు కాబట్టి మ్యాథమెటిక్స్లో 25 అవుట్ ఆఫ్ 25 చేయాలండి. 25 అవుట్ ఆఫ్ 25 చేయాలంటే మనం ప్రతి చాప్టర్ని కూడా చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి, చాలా హార్డ్ వర్క్తో ప్రాక్టీస్ చేయాలి, చాలా స్మార్ట్ వేగా ప్రాక్టీస్ చేయాలి.
స్మార్ట్ వేగా ప్రాక్టీస్ చేయాలి, అదే అప్లికేబుల్ మీరు ఎగ్జామ్లో చేయాలి. ఓకేనా? చూడండి ఇవన్నీ ప్రిపేర్ అయ్యాక మీరు రాయాల్సింది మాక్ టెస్ట్ అండి. మాక్ టెస్ట్. ఓకేనా? మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి గ్రూప్ డి క్లియర్ చేయాలంటే మాక్ టెస్ట్ రాయాలండి. చాప్టర్ అయిపోయిందా, ఒక టాపిక్ అయిపోతే టాపిక్ టెస్ట్ రాయాలి, కంప్లీట్ టెస్ట్ మ్యాథమెటిక్స్ టెస్ట్ రాయాలి, టాపిక్ అయిపోతే టాపిక్ టెస్ట్ రాయాలండి. టాపిక్ టెస్ట్ ఆర్ క్విజ్. టాపిక్ టెస్ట్ ఆర్ క్విజ్, ఈ రెండు. మనం ఈరోజు నెంబర్ సిస్టమ్ నేర్చుకున్నాం. నెంబర్ సిస్టమ్ నేర్చుకోగానే నెంబర్ సిస్టమ్ మీద ఉన్న టాపిక్ టెస్ట్, నెంబర్ సిస్టమ్ మీద ఉన్న క్విజ్ రాయాలి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆర్ఆర్బి గ్రూప్ డి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పీవైక్యూస్ అండి. పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి డెఫినెట్గా. మీరు ఏదైతే చాప్టర్ ప్రిపేర్ అయ్యారో ఆ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్లో ఎలా అడిగాడు క్వశ్చన్స్, ఎలా వస్తున్నాయి, ఎలా సాల్వ్ చేయాలి ఆ క్వశ్చన్స్. మీరు ఈ చాప్టర్ ప్రిపేర్ అయ్యారు, ప్రీవియస్ ఇయర్లో సాల్వ్ చేయలేకపోయారు అంటే మీరు ఎక్కడ లేకున్నారు. వాటిని మీ ఫ్యాకల్టీని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవడం, లేకపోతే మీ మెంటర్ని అడిగి డౌట్ క్లియర్ చేసుకొని డెఫినెట్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ రావడం మీకు ముఖ్యమండి. క్వశ్చన్స్ అనేది స్కిప్ చేయొద్దు. మీరు ఎక్కడైతే ఆన్సర్ సాల్వ్ చేయలేకపోతున్నారో ఆ క్వశ్చన్స్ స్కిప్ చేయొద్దు. డెఫినెట్గా మీ మెంటర్నైనా మీ ఫ్యాకల్టీని అడిగి తెలుసుకొని మరీ ప్రిపేర్ అవ్వండి. పీవైక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి గ్రూప్ డి క్లియర్ చేయాలంటే డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ చేస్తాం, మనం టాపిక్ టెస్ట్ రాస్తూ లేదా క్విజెస్ రాస్తూ. అంజూస్ అకాడమీ యాప్లో కూడా క్విజెస్ ఉన్నాయండి, టాపిక్ టెస్ట్లు ఉన్నాయి, మీరు విజిట్ చేసి రాసుకోవచ్చు. ఓకేనా? మాక్ టెస్ట్ అనేది క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది మనకి. ప్రీవియస్గా చెప్పినట్టు చాప్టర్స్ అన్ని ఒక సెట్గా చేసుకొని ఇలా డివైడ్ చేసుకొని, ఇలా ఎలా అయితే డివైడ్ చేసుకున్నారో ఇదే వేలో ఫాలో అవ్వండి. సార్ ఇలా డివైడ్ చేసాం కదా, మన ఫస్ట్ ఈ సెట్ ప్రాక్టీస్ చేయాలా, ఏ సెట్ ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే మీరు నెంబర్ సిస్టమ్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ సిస్టమ్తో తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్కి రండి. రేషియో అండ్ ప్రపోర్షన్ కొంచెం ఈజీగా ఉంటుంది, మీకు పుష్ చేస్తుంది, మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకుపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సంటేజెస్కి రండి. క్లియరా? చాలా స్ట్రాటజీతో ప్రిపేర్ కావాలి, చాలా స్మార్ట్గా ప్రిపేర్ కావాలి. ఓకేనా? నేను చెప్పిన విధంగానే ఇలానే ప్రిపేర్ అయితేనే మీకు ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. మీ ప్రిపరేషన్లో ఏ గందరగోళాలు ఉండకుండా స్మూత్గా వెళ్ళాలంటే డెఫినెట్గా ఒక ఆర్డర్ ఉండాలి ప్రాక్టీస్కి. క్లియరా? ప్రాక్టీస్కి ఒక ఆర్డర్ ఉండాలండి. మెన్సురేషన్ ఈ చాప్టర్స్ ఎలా అయినా ప్రిపేర్ అవ్వచ్చు, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఫార్ములాస్, బేస్డ్ ఆన్ కాన్సెప్ట్స్, బేస్డ్ ఆన్ థియరీ. కంప్లీట్ మనకు ఆ చాప్టర్ మీద అవగాహన రావాలి కాబట్టి ఏది కూడా రిలేట్ ఉండదు, ఏ చాప్టర్కి ఆ చాప్టరే ఉంటుంది. సో మీరు ఏది స్టార్ట్ చేసినా మీరు ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత వీటికి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే మనం క్లియర్ చేస్తాం క్వశ్చన్స్ని. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో తెలియకుండా నువ్వు ప్రిపేర్ అయ్యావు అనుకోండి, నువ్వు సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటావు కానీ క్వశ్చన్ మోడల్స్ తెలియదు. సో డెఫినెట్గా మీరు ప్రిపేర్ అయ్యే క్రమంలోనే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ఓకేనా? అలా మీరు ఫాలో అవ్వండి. మీరు ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి డెఫినెట్గా క్లియర్ చేయాలనుకున్నారో ఈ ఇయర్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీరు ఎర్లీగా ఇప్పుడే స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ సరిపోతుంది. మీరు ఫ్రెషర్గా స్టార్ట్ చేసినా కూడా ఈ ఇయర్ క్లియర్ చేయొచ్చండి. ఓకేనా? అందుకని అంజూస్ అకాడమీలో మనం ఫుల్ కోర్స్ ఉన్నది, కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ ఉన్నది. సో ఆన్లైన్ అంజూస్ అకాడమీకి యాప్లోకి విజిట్ అయ్యి మీరు ఆన్లైన్లో కోర్స్ పర్చేజ్ చేయడం లేదా కోర్స్ చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మా యాప్లో ఉండే ప్రతి క్లాస్ ఈ సక్సెస్కి హెల్ప్ అవుద్దని మేము అనుకుంటున్నాం. అలానే చాలా చూడండి 200+ రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి, 500 మాక్ టెస్ట్లు ఉన్నాయి. ఓకేనా? ఈబుక్స్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పర్సనల్ గైడెన్స్ ఉందండి. డెఫినెట్గా మీరు ఎక్కడైనా స్ట్రక్ అయినా మీ ప్రిపరేషన్లో మీరు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా కూడా డెఫినెట్గా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు పర్సనల్ గైడెన్స్ ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నాం. 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. క్లియరా? సో అందరు కూడా అంజూస్ అకాడమీ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ కోర్స్ విజిట్ చేయండి. ఓకేనా? ఐ హోప్ ఈ సెషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.